ప్రభావతి, బాలు, మీనాలు సంతోషంగా ఉంటే చూస్తూ ఓర్వలేక ఆషాఢం పేరుతో వాళ్ళిద్దరిని విడదీసేసి మీనాని బలవంతంగా వాళ్ళ పుట్టింటికి పంపించేస్తుంది. బాలు గదిలో ఒక్కడే ఉంటాడు. మీనా ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉంటాడు. ఎటు చూసినా మీనానే కనపడుతూ ఉంటుంది. ఇక ఈ గదిలో ఉండడం నా వల్ల కాదు, బయటికెళ్ళి పడుకుంటానని బయటకొచ్చేస్తూ ఉంటే, ఏంటన్నయ్య ఒంటరిగా ఉన్నావని వదిన గుర్తొస్తూ ఉందా అన్నయ్య అంటూ ఉంటే, ఏం నిద్ర రావడం లేదమ్మా లోపల అని చెప్పని డాబా మీదకెళ్ళి పడుకుంటాడు. అక్కడేమో రవి ఉంటాడు. ఏంటన్నయ్య ఇక్కడికొచ్చావు, నిద్ర రావడం లేదా అంటే, ఏం చేయమంటావురా, ఎప్పుడు మీనా పూలకంప ఇలానే పిలవడం అలవాటైపోయింది. ఆ గదిలో నేనుంటే ఏదో ఒంటరిగా ఉన్నట్టు బాధ వేస్తుందిరా మీ వదిన లేకపోతే అని చెప్పడంతో రవి కూడా ఆలోచనలో పడతాడు. మా అన్నయ్యలో ఎంత మార్పు వచ్చింది, వదినంటే ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అని. ఇక్కడ బాలు ఎంత బాధపడుతున్నాడో, మీనాని ఎంత మిస్ అవుతున్నాడో అంతే విధంగా అలాగే మీనా కూడా బాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నాడో, ముళ్ళకంప తిన్నాడో లేదో అని. ఇద్దరి మధ్య బాండింగ్ అయితే చాలా మంచిగా ఉంది. అనవసరంగా ఈ ప్రభావతి వీళ్ళిద్దరిని దూరం చేసి పడేసింది. ఆ రోహిణి మనోజ్ దూరం